మార్చుకోవడం ఇట్లాంటి పిచ్చి పని. అవును. తనని ఇప్పుడు కార్నర్ చేయాలన్న కోపం తెలుగుదేశంలో ఉన్న నాయకులకి ఉంది, జనసేన నాయకులకి ఉంది. ఎందుకు? పవన్ కళ్యాణ్ని ద్వేషించాడు కాబట్టి జనసేన వాళ్ళకుంది, తెలుగుదేశం పార్టీ వాళ్ళకి తమను అసలు గద్దె దిగడానికి కాపు ప్రాంతంలో జగన్కి ఓట్లు రావడానికి కారణం ముద్రగడే, వాళ్ళిద్దరి మధ్యన తెర వెనకల ఆలోచి ఉంది అన్నటువంటి ఫీలింగ్ తెలుగుదేశం వాళ్ళకుంది. ఆ కడుపు మంట చల్లార్చడానికి ఈ ప్రయత్నం చేస్తున్నట్టు కనబడుతుంది. రెండవది పద్మనాభం కోసం ఇంత చేస్తున్నారా మళ్ళీ? అంతే కదా, ఇంకెవరి కోసం? మిగతా కాపులందరూ నీళ్ళు దూరం చేసుకోవడం ఎందుకు? ఎందుకంటే ఇప్పుడు ఆ రోజునున్న వాళ్ళల్లో అనేక మంది ఇప్పుడు కూటమిలోనే ఉన్నారు కాపు లీడర్, ఎవరు బయట కూడా లేరు. ముద్రగడ వెనకాల ఎవడు తిరుగుతున్నాడని ఇప్పుడు అసలు ఓ రకంగా చెప్పడం, ముద్రగడ వెనకాల బీసీ నాయకులు తిరుగుతున్నారు. కాపులు ఎక్కడ ఉన్నారు ఇవాళ? మ్యాక్సిమం లేరు కదా. అలాంటప్పుడు ముద్రగడని ఇప్పుడు ఎట్లయితే కాకాని గోవర్ధన్ రెడ్డిని దెబ్బ కొట్టాలా, లేకపోతే కనుక వంశీని దెబ్బ కొట్టాలా, కొడాల నానిని దెబ్బ కొట్టాలా, రోజాని దెబ్బ కొట్టాలా, సజ్జలను దెబ్బ కొట్టాలా, పెద్దిరెడ్డిని దెబ్బ కొట్టాలా, ఇట్లా టార్గెట్ పెట్టుకున్నారు కదా. ఆ లిస్టులో ముద్రగడ కూడా ఉన్నాడు. ఇప్పుడు ఆ ముద్రగడ దగ్గరికి మళ్ళీ బిగినైనట్టుంది. అది చట్టబద్ధంగా చేసేటట్టుంది. మంచిదే, చట్టబద్ధంగా చేస్తే తేలుతుంది కదా. ఒకటి కాపు ఉద్యమం అన్నటువంటిది అయితే